చాయ్‌లో అప్పాలేసుకొని తింటే ఉంటది నా సామిరంగా. హే గైస్ వెల్కమ్ బ్యాక్. నేను పొద్దున్నే బ్రష్ ఎందుకైతాను తెలుసా? నోరు వాసనొత్తదని. ఇగ అది పక్కన పెడితే నేను నిన్న చెప్పినా కదా! గ్యాస్ అయిపోయిందని. ఇగ కింద ఎక్కడనన్నా గ్యాస్ దొరుకుతదేమో అని కనుక్కోనికే పోదామంటే, ఇగో నా చెప్పు ఒకటే ఉంది. ఇంకొక చెప్పు ఎటు పోయిందో అర్థమైతలేదు. ఇగ కింద ఎవరికన్నా కనపడ్డదో లేకపోతే కుక్క ఎత్తుకపోయిందో అని చెప్పేసి కింద అడిగిన. అయితే నైట్ కుక్క తీసుకపోయి కింద పడేసిందట. ఇగ అది ఎవలిదో చెప్పు అని చెప్పేసి చెత్త కుప్పలో పడేసిందట ఆంటీ. ఏ చెత్తకుప్పల పడేసిన చెప్పు తర్వాత కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి గ్యాస్ ఎక్కడన్నా దొరుకుతాయా అని చెప్పేసి కనుక్కున్నా. ఇక చెత్తకుప్పల వేసిన నా చెప్పుని వేసుకొని ఇక గ్యాస్ అయితే తెచ్చుకున్నా. ఇక సిలిండర్ తీసుకొని 4 ఫ్లోర్లు పైనకి ఎక్కేసరికి నా బద్దలు వలిగిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్ లో నేను ఒక్కనే ఉన్నా గానీ ఇంకొన్ని రోజులు అయితే మా ఫ్రెండ్ గారు కూడా వచ్చేస్తాడు. ఇక సిలిండర్ స్టవ్ కి సెట్ చేసి మనం అయితే చాయ్ అయితే పెట్టుకుంది. ఇక ఇంటికాడ ఉన్న అలవాటికి రోజు పొద్దుగల చాయ్ లేనిది మన సొప్పదు. ఇక చాయ్ లోపు చెద్దరు గిద్దర్లు అన్ని నీటే మడత పెట్టుకుంటా. ఇక అప్పాలున్నని రోజులు చాయ్లా ఈ అప్పాలు వేసుకుంటూ అయితే మానుడే లేదు. చాయ్లా అప్పాలు వేసుకొని తింటే ఆ ఫీలే వేరు. మస్తు అనిపిస్తుంది, మస్తు టేస్ట్ ఉంటది. నా బీటెక్ దోస్తులు అందరూ ఆంధ్రోలే, కాకపోతే వీళ్ళకు తెలియదట అసలుకి ఆ చాయ్లో అప్పాలు వేసుకొని తింటారని. నేను గుజరాత్ ఉన్నప్పుడు చాయ్లో అప్పాలు వేసుకొని తింటే మా ఆంధ్ర దోస్తులు చూసి అరే ఈ గట్లు వేసుకొని తింటారా అని చెప్పేసి అందరు పరిచయం అవుతారు. ఇక గంతే ఒక్కొక్క కాడ ఒక్కొక్క లెక్క ఉంటది. ఇక దాని తర్వాత ఇక బోళ్ళు బొచ్చలు అన్ని కడిగేసిన. నేను ఎక్కడ పని చేసినా గానీ నాకు ఆ ప్లేస్ మొత్తం నీట్ ఉండాలి. ఇక వంట చేసిన కాడ చిన్న చిన్న మరకలు పడతాయి కదా, అవన్నీ నీటే క్లీన్ చేసేసిన. ఇక అది అయిపోయినాక నేను పార్ట్ టైం కి వీడియో ఎడిటింగ్ కూడా చేస్తా. ఇక అదే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు కదా, అలాంటి వాటికి ఎడిటింగ్స్ అయితే చేస్తా. ఇక ఎడిటింగ్ పని అయిపోయినాక ఇంకో పార్ట్ టైంకి అయితే పోవాలని కొంచెం ముందే బయలుదేరిన. ఎందుకంటే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర రమ్మన్నాడు. ఇక వాళ్ళ దగ్గరకు పోయినాక దీని తల్లి ఏమేమి ఐటమ్స్ పెట్టిండో చూడు. ఇక అరసలు పెట్టిండు, ఇక ఇదేదో స్వీట్ చేసిండు, కారపూస, బోంది. ఇగో ఈ అప్పాలు అయితే చిన్న అప్పాలు హైలైట్ ఉన్నాయి. ఇక మా ఫ్రెండ్ గారి రూమ్ నుంచి పోయే దారిలా ఇక మొత్తం స్ట్రీట్ మొత్తం కలకల మెరిసిపోతాంది. ఇదంతా ఏదో చిన్న మార్కెట్ లెక్క ఉంది, మస్తు ఉంది. ఇక ఈ రోజు కిందే మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం. బాయ్.